ఈరోజు ఎంతో హెల్దీ అయినటువంటి అండ్ టేస్టీగా కూడా మస్క్ మిలన్తో జ్యూస్ చేసుకుందాము, ఫలుదా టైప్లో. దానికోసం ముందుగా నేను ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో సబ్జా సీడ్స్ని నానబెట్టుకుంటున్నాను. 2 స్పూన్స్ వేసుకున్నాను. అవి వేసుకొని మంచిగా నానబెట్టుకోవాలి. 10 to 15 మినిట్స్ లోపే మంచిగా నానిపోతాయి. మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు సాబుదానా సగ్గుబియ్యం ఉంటాయి కదండి, వాటిని తీసుకొని మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని అవర్ పాటు నానబెట్టుకోవాలండి సాబుదానాను. మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము. వీటిని కూడా ఇప్పుడు కస్టర్డ్ పౌడరు 2 స్పూన్స్ వేసుకున్నాను. అందులో పాలు వేసి కలుపుకోవచ్చండి. నేను వాటర్ వేసుకుంటున్నాను, మీరు పాలు కూడా కలుపుకోవచ్చు. వేసి మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే కార్న్ ఫ్లోర్ కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉండాలి. వీటిని కూడా మూత పెట్టి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మస్క్ మిలన్ ఫ్రూట్ తీసుకొని మంచిగా ముక్కలు కోసుకోవాలి. అందులో ఉన్న గింజల్ని తీసేసి ఇలా గింజలు తీసేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఫ్రూట్ని మంచిగా తోలు లేకుండా మంచిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అందులోంచి కొన్ని ముక్కలు తీసి పక్కకు పెట్టుకోవాలి, లాస్ట్లో గార్నిషింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ పళ్ళ ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. మంచిగా జ్యూస్ చేసుకోవాలి దాంతో. ఈ విధంగా చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో వేసుకొని ఆ గిన్నెపై మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి 1 అవర్ పాటు కూడా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా కూల్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. మంచిగా మరలనివ్వాలి వాటర్ని. అందులోనే మనం నానబెట్టి పెట్టుకున్న సాబుదానాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి మంచిగా. మంచిగా మిక్స్ చేసుకోవాలి సాబుదానా ఉడికేంత వరకు కూడా. ఇప్పుడు సాబుదానా ఉడికిపోతుంది కదండి, అందులోనే 2 కప్స్ మిల్క్ వేసుకోవాలి. ఫ్యాట్ మిల్క్ అండి ఇది. ఒక కప్పు అప్పుడు వేసుకున్నా కదండి, ఇప్పుడు 2వ కప్పు వేసుకొని వీటిని కూడా మంచిగా మిక్స్ చేయాలి. చూడండి, సాబుదానా ఉడికి పైకి వచ్చింది. అందులోనే 4 to 5 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము.
మిక్స్ చేసుకున్న దాన్ని కొంచెం మసలనిద్దాము మంచిగా. అండ్ అందులోనే మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమం ఉంది కదండి, అది కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఇదే విధంగా. మనం బయట తాగుతాం చూడండి మస్క్ మిలాన్ జ్యూస్, అదే టైప్లో ఉంటుంది ఇది కూడా. కాకపోతే మనం ఇంట్లో హెల్తీగా చేసుకున్నాం, అది కూడా సాబుదానా వేస్తున్నాం అందులో. ఇంకా చూడండి స్పూన్ ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మంచిగా మసలనించుకోవాలి పాలని. ఇప్పుడు ఈ పాలని చల్లారించుకుందాము. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి మస్క్ మిలాన్ జ్యూస్ ఉంది కదండి, అది తీసుకోవాలి. అందులోనే మనం చల్లార్చుకున్న ఈ సాబుదానా మిశ్రమాన్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి మంచిగా. మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మంచిగా కలిసేటట్టుగా. ఇక్కడ నేను మిక్స్ చేసి పెట్టుకున్నా చూడండి మొత్తం కూడా. దీన్ని కూడా మీకు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా సర్వ్ చేస్తున్నాను చూడండి. ఒక గ్లాస్ తీసుకున్నాను, అందులోకి పెద్ద స్పూన్తో ఈ జ్యూస్ను గ్లాస్లోకి వేస్తున్నాను. అందులోనే మనం నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ వేసుకోవాలి. ఇంకా మనం తీసి పెట్టుకున్న కర్బూజా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇంకా మీకు వీలుంటే ఏ ఫ్రూట్స్ అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను, బాదం జీడిపప్పులు ముక్కలు అండ్ అరటిపండు ముక్కలు కూడా వేసుకుంటున్నాను. మీరు దానిమ్మ గింజలు వేసుకోవచ్చు, సపోటా, మామిడి పండు ముక్కలు అవి కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. అండ్ దానిపైనే మళ్ళీ 3 స్పూన్స్ జ్యూస్ వేసుకుందాం. ఇప్పుడు దానిపైనే మళ్ళీ డ్రై ఫ్రూట్స్, సబ్జా సీడ్స్, అరటిపండు ముక్కలు ఇవన్నీ కూడా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఎండాకాలంలో తాగవలసిన, ఈ సమ్మర్లో తాగవలసినటువంటి ఇంపార్టెంట్ జ్యూస్ ఇది. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.